హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండి ఆఫీస్ వద్ద RRR బాధితులు నిరసన చేపట్టారు. తమ భూములు RRR కు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. కొన్ని కంపెనీల భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు రైతులు. పాత అలైన్మెంట్ నే కొనసాగించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. రీజనల్ లింక్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం వల్ల తమ భూములు కోల్పోతున్నామంటూ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని మైత్రివనంలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి ఈ RRR లో భూములు కోల్పోతున్నటువంటి రైతులందరూ కూడా చేరుకున్నారు. సో RRR ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది రైతులు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి మీ డిమాండ్ ఏంటి? RRR ని కొనసాగించాలంటారా వద్దంటారా? రైతుల భూముల జోలికి రావద్దు. RRR మాకొద్దు. మా భూములు మేము ఇవ్వము. ఒకవేళ పోయిన రైతులకు కూడా భూమికి బదులు భూమి ఇవ్వాలి. బహిరంగ మార్కెట్ లో ఉన్న రేటు కట్టించాలి. కానీ ఏది లేకుండా మా వ్యవసాయ భూములని లాక్కొని అభివృద్ధి లేకుండా మేము ప్రజలు అక్కడ ఉన్న రైతులు అన్నిట్లలో గోడు తీస్తుంటే భూములు గుంజుకోవడం అనేది ఒక నిరక్షమైన పాలన. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు చెప్తున్నాం, RRR రోడ్లు ఆ రైతులు భూముల జోలికి పోకుండా నువ్వు ఇలాజ్మెంట్ చేసి పాత మ్యాప్ వేసినావు. పాత రూట్లలో కొన్ని కంపెనీలు బడా సంబంధించిన వ్యాపారుల భూములు పోకుండా కాపాడుకుంటూ మా రైతుల భూములను గుంజుకోవడం ఇది అన్యాయం. కాబట్టి రేవంత్ రెడ్డి తీరును మార్చుకొని మాకు RRR మాకు రోడ్లు వద్దని ఇవాళ రైతులంతా ముక్త కంఠంగా అర్పిస్తూ మేము ఇవాళ అభ్యంతరాలు తెలిపినాం. మా భూముల జోలికి రావద్దు. మా భూములు మేము ఇవ్వం. వచ్చిన ఒకవేళ తీసుకున్న రైతులై ఉంటే రైతు భూమి బదులు భూమే ఇవ్వాలి. కానీ మాకు నష్టపరిహారం కూడా మాకు వద్దని మేము చెప్తున్నాం. ఈ రోజు నాటికి కూడా ఏ ఒక్క రైతును కూడా పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా ఎంఆర్ఓలు ఆర్డీఓలు కూడా రైతులతోటి ఎక్కడ కూడా సమీక్ష చేయడం జరగలేదు. రైతుల ప్రమేయం లేకుండానే నోటీసులు ఇచ్చి ఆర్బిట్రేషన్లో మేము ఇంత ఇచ్చేస్తాం బలవంతంగా భూములని సర్వే చేయడం జరిగింది. ఎక్కడ ఆర్డీఓ కలెక్టర్ గారు కూడా ఏ గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు పెట్టకుండానే నిర్బంధంగా కూడా ఈ భూములని మొత్తం కూడా ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము వివేదిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం RRRలో అలైన్మెంట్ని మార్స్తామని మా జిల్లాలో మొత్తం కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా గెలిచడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా ముఖం చాటేసి రైతులకు ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు. మా భూములు ఇచ్చేకొచ్చనే లేదు. అలాగే బహిరంగ మార్కెట్ ప్రకారంగా ఇస్తే రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లేదు అని అంటే ఈ RRRనే మూసేసుకొని సపరేట్గా కూరుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం కమిషన్ల కొరకు కకృతిపడి మార్చడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రం 300 కిలోమీటర్లు ఉంటే 28-25 కిలోమీటర్ కుదింపడం జరిగింది. కొంతమంది పారిశ్రామిక ఉన్నటువంటి చౌటుపల్ల పరిసర ప్రాంతాల్లో దివిస్ కంపెనీ ఉంది. దానికి గనక ఎమ్మెల్యే మంత్రి సీఎం గారు అమ్ముడు వాళ్ళ కోట్ల రూపాయలు ముట్టినాయి కనుక దానికాడ అలైన్మెంట్ తప్పుగా తీసిరు కనుక పారదర్శకంగా లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేవారు. ఒక వ్యవసాయ రైతు దగ్గర భూమి ఏ విధంగా గుంజుకుంటారు, ఎట్లా అడుగుతురు, ఏ ప్రకారం ఇస్తున్నారు, ఎన్ని కోట్ల భూములు వారసత్వంగా వచ్చి తల్లిదండ్రులు ఇచ్చిన భూములు కనుక మేము భూములు ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ప్రాణం పోయినా సరే భూములు ఇచ్చాయని చెప్పినాం. ఇప్పటికైనా వెనకకి తగ్గకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలని ఎక్కడున్న నియోజకవర్గాలు తీరేనియమని చెప్తున్నాం. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కూడా వెనకవడం ప్రాణం పోయినా సరే RRR భూములు అని చెప్పి చెప్తా ఉన్నాం. సిద్దిపేట డిస్టిక్ జయదేవ్పూర్ మండల్ ఇట్కాల్ విలేజ్ నాది 8 ఎకరాలు నర ఉంది. అందులో 5.5 ఎకరాలు పోతుంది. మా ఒక్క విలేజ్లో 180 ఎకరాలు పోతుంది. మాకు నష్టపరిహారం అవసరం లేదు. మాకు RRR రోడే వద్దు అవసరం. మొత్తం మున్సిపాలిటీల మధ్యలో నుంచి పోతుంది. మున్సిపాలిటీల నుంచి అవతల నుంచి ఇప్పుడు ORR నుంచి 40 కిలోమీటర్లు పోయిందనుకో మాకేం నష్టం ఉండదు కదా. అక్కడ కూడా వాళ్ళకు తక్కువ రేట్లు ఉంటే వాళ్ళకి ఇస్తే అట్లా మాకు కావాల్సింది అలైన్మెంట్ మారాలి. లేదంటే ఆ RRR రోడే వద్దు. బడా పరిశ్రమలకు లాభం చేకూర్చేలా అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలు కమిషన్ల కోసమే ఈ RRR అలైన్మెంట్ను మార్చి నిర్మిస్తున్నారు అనేటువంటిది అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో లిస్ట్ చంద్రతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్. RRR మా భూములను